ఈ లోకంలో దేవుడు మానవుణ్ణి కలుగు చేసేటప్పుడు యథార్థవంతులుగా దేవుడు మానవుని పుట్టించాడంట. ప్రసంగి ఇలా మాట అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. అయితే మానవుడు వివిధమైనటువంటి కల్పనా కథలు ఏర్పాటు చేసుకొని నటించే జీవితానికి మానవుడు ఇష్టపడ్డాడంట. ఏ జీవితం? లోకంలో ఉండే మనుషుడు నటిస్తే అది పెద్ద వింతేం కాదు. దేవునిని ఎరిగి ఆయన సముఖంలో చేర్చబడి ఆయన సన్నిధానంలో ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నప్పటికీ కూడా మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? నటిస్తూ ఉన్నారు. చూడాలి ఏ రీతిగా తయారైపోయారంటే, నటించే జీవితానికి మానవుడు ఏమైపోయాడు? అలవాటు పడిపోయాడు. ఎంతగా అలవాటు పడిపోయాడంటే, ఆదివారం మన సంఘస్థలను చూసినప్పుడు చక్కగా తలస్నానం చేసి మంచి క్రొత్త బట్టలు ధరించుకొని దేవుని ఆలయానికి వచ్చి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఎంతో ఉత్సాహంగా మైమరిచిపోయి ఆత్మ పరవశులై చప్పట్లు కొడుతూ గొంతు అరిగిపోయేలాగా పాటలు పాడుచు తమకంటే నీతిపరుడు, తమకంటే భక్తిపరుడు, తమకంటే పరిశుద్ధుడు ఈ లోకములో క్రైస్తవ్యంలో మరి ఎవరు లేనట్లుగా మనం ఎలా ఉంటాం? అంత గొప్పగా దేవుని ఆలయంలో ఆదివారం ఉంటాం. అయితే దేవుని ఆరాధన అయిపోయిన వెంటనే టీవీలో వచ్చే యాక్టర్లు మించిపోతారు. ఎలా మించిపోతారు? టీవీలో వచ్చే యాక్టర్స్ను మించిపోతున్నాం. కారణం ఏంటి? దేవునిని ఎరిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయరు కదా. కానీ ఎరిగి మనం ఈరోజు దినాన మనం ఏం చేస్తున్నాం? మనుషుల ఎదుట మీరు నటించవచ్చు, ఓకే. సమాజం ఎదుట మీరు నటించవచ్చు, దేవుని ఆలయంలో నటించవచ్చు, ఆఫీస్కు వెళ్ళినప్పుడు నటించవచ్చు, ఈ భూమి మీద మీరు ఎక్కడైనా నటించవచ్చు. కానీ దేవుని ఎదుట మీరు నటన పనికిరాదు.